హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంట సమయం. ఈరోజు మనం ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నామండి. అదేమిటంటే గోధుమ రవ్వ కేసరి. చాలా చాలా టేస్టీగా, హెల్తీగా, మనకెప్పుడైనా సరే స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా చూసి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక మనకిష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి వేగేటప్పుడే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటిని మాడకుండా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. గోధుమ రవ్వ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఎర్రగా ఉంటుంది. ఒకటి ఈ విధంగా యెల్లో షేడ్‌లో ఉంటుంది. ఏ రవ్వైనా పర్వాలేదండి. ఇప్పుడు రవ్వని చూసారు గదా! రంగు మారేంత వరకు ఇలా ఎర్రగా వేయించుకోవాలి. మనం రవ్వని ఎంత వేయించుకుంటే అంత టేస్ట్ బావుంటుందండి. అలాగని మాడకూడదు. ఇలా వేయించుకున్నాక ఆ రవ్వని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్‌ని పోసుకోవాలి. ఒక కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే సరిపోతాయండి. ఇలా పోసుకున్నాక వాటర్‌ని ఈ విధంగా మరిగించాలి. ఈ విధంగా వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా వేయించుకున్న రవ్వను వేసుకొని కలుపుకొని మూత పెట్టి రవ్వ మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. మనకి రవ్వ అనేది 2 రకాలుగా ఉంటుందండి. సన్నగా ఉన్న రవ్వ ఉంటుంది. లావుగా ఉన్న రవ్వ ఉంటుంది. సన్నగా ఉన్న రవ్వ అయితే మనం పోసుకున్న వెసర కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక్కొక్కసారి లావుగా ఉన్న రవ్వకి ఎసరు పట్టిద్ది అనిపిస్తే మీరు కంగారు పడకుండా పక్కన స్టవ్ మీద అరకప్పు వాటర్ పెట్టుకొని ఆ వాటర్‌ని వేడివేడిగా ఆ రవ్వలో పోసుకోవచ్చండి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వకి నేనిక్కడ ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మీరు బెల్లం ప్లేస్‌లో అదే కొలతతో పంచదారనైనా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకున్నాక బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. మనకి ఎసరు పట్టిద్ది అనిపిస్తే మనం వేడి వేడి వాటర్‌ని మనం స్వీట్ వేయకముందలే అంటే బెల్లం వేయకముందలే వాటర్‌ని పోసుకోవాలండి. మనకి స్వీట్ అనేది వేసుకున్నాక వాటర్ పోసుకున్నా మనకి అంతగా ఉడికినట్టు అనిపించదు. ఈ విధంగా బెల్లం కరిగాక మూత పెట్టుకొని ఆ బెల్లం అనేది రవ్వకు పట్టేంత వరకు మగ్గనివ్వాలి. చూసారు గదా! మనకి బెల్లం అనేది బాగా పట్టేసింది. ఈ విధంగా బెల్లం అంతా బాగా పట్టాక కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మరి కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి. గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన, హెల్తీ అయిన రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.